శ్రీకృష్ణుడిని కొట్టడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఒక పంచ్ ఇస్తే ఇక్కడ చనిపోయిన ఏనుగు సైతం వెనక్కి వెళ్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు, అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయిపోయినప్పుడు నేను ఇంకో అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకను కూడా ఆపగలడు. కాబట్టి నువ్వు నా గర్భగుడికి కాపలాగా ఉండాలని అశ్వత్థామతో అంటాడు. ఈ డైలాగుకి అర్థం ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ధర్మం అంటే ఏంటో మరిచిపోయి తమ స్వార్థం కోసం, తమ సుఖాల కోసం, డబ్బుతో, అధికారంతో ఒక మనిషిపై ఈజీగా అఘాయిత్యం చేయడం, ఇక స్త్రీలను అయితే లెక్క చేయకుండా బలవంతంగా వ్యభిచారం చేయించడం, మంచి, చెడు, జాలి, న్యాయం వంటివి అన్నీ ప్రజల్లో తుడుచుకొని పోయి అధర్మమంతా పెరిగిపోతుంది. ఎవరితో అయితే డబ్బు ఉంటుందో వాడిదే పై చేయిగా ఉంటుంది. అంటే కలియుగంలో డబ్బు అనేది యూనిట్లో కొలుస్తారు. ఇలాంటి కలియుగంలోనే కలి పుడతాడు. ఆ కలి ప్రపంచాన్ని మొత్తం ఏలుతూ ఉంటాడు. అలా ఆ కలిని చంపడానికి మరియు ఆ ధర్మాన్ని అణిచివేయడానికి దీపిక కడుపులో శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడే మళ్ళీ 10వ అవతారంగా కలికిగా జన్మిస్తాడు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు కేవలం చూసి వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి కూడా. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇక లేట్ చేయకుండా మనం కలికి 2 స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వస్తే క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ దీపికని కాంప్లెక్స్ పాప అని తన బుజ్జి కార్లో దీపికని ఎక్కించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ సోదరా ఆగు, నా మాట విను అని అంటాడు. ఇక్కడ ఈ కర్ణుడి కర్ర వలన ప్రభాస్ శరీరంలోకి కర్ణుడు వచ్చి మొదటగా కలి మనిషిని చంపి మొదట్లో దీపికని కాపాడతాడు. కానీ ఆ తర్వాత ఆ కర్ర చేతి నుంచి దూరం కావడం వలన తన శరీరంలో కర్ణుడు వెళ్ళిపోయి భైరవ అయిపోతాడు. అప్పుడు బుజ్జి ఇలా అంటుంది, ఆ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు అంటుంది. అప్పుడు భైరవ ఆ బటన్ నొక్కుతాడు. అలా నొక్కినప్పుడు అశ్వత్థామ నుండి ఆ బుజ్జి కారు తప్పించుకొని పోతుంది. అప్పుడు ఆ కార్ ఒడిశాలో ఉన్న కోనర్ ఆలయం దగ్గర వెళ్ళి ఆగుతుంది. ఆ ఆలయం కింద ఏదో మెరుస్తున్నట్లు కనబడుతుంది. అప్పుడు భైరవ అక్కడికి వెళ్ళి చూస్తాడు. అది చాలా మెరుస్తూ ఉంటుంది. వాటిని భైరవ తాకుతాడు. అప్పుడు అతని చేతికి, తన ఎదకి కవచకుండలాలు అతుక్కుంటాయి. ఆ కవచకుండలాలు ఎవరివో కాదు, మహాభారతంలో మర్చిపోలేని మహావీరుడైన కర్ణుడివి. అలా ఆ కవచకుండలాలు భైరవకి అతుక్కున్నప్పుడు అతడు చాలా భయపడతాడు. ఆ కవచకుండలాలు తొలగించాలని చాలా ట్రై చేస్తాడు. కానీ తన వల్ల కాదు. దాంతో భైరవ ఏం చేయలేక ఆ కవచకుండలాలు అలాగే తన శరీరంపై ఉంచుకుంటాడు. అశ్వత్థామ భైరవని వెతుక్కుంటూ వస్తాడు. అలా అశ్వత్థామ వస్తూ కర్ణుడి యొక్క కర్రని తనతో పాటు తీసుకొని వస్తాడు. అక్కడికి అశ్వత్థామ వచ్చేలోపే కలి కూడా వచ్చి ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ వచ్చి కలితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కలితో అర్జునుడి యొక్క గాంధీవం ఉండటం వలన అశ్వత్థామ తట్టుకోలేకపోతాడు. ఇక్కడ కలికి ఇంత పవర్స్ రావడానికి రీజన్ ఉంది. అదేమిటంటే కలి శరీరంలో దీపిక ప్రెగ్నెన్సీ యొక్క సిరం ఇంజెక్ట్ చేయబడి ఉంటుంది. అందువలన కలి ముసలివాడి నుంచి యవ్వనంలోకి మారుతాడు. అది కూడా కేవలం 1 డ్రాప్ సిరంతోనే. అందువలన కలి అర్జునుడి యొక్క గాంధీవం పట్టుకున్న అతడికి ఏమీ కాలేదు. ఇక్కడ కలికి అశ్వత్థామకి ఫైట్ జరుగుతూ ఉంటే భైరవ చూస్తూ ఉంటాడు. అప్పుడు భైరవ కలితో ఇలా అంటాడు, సార్, మీ దగ్గరికే ఈ అమ్మాయిని తీసుకొని వద్దామని అనుకున్నాను. అంతలోపు మీరే వచ్చారని ఈ అమ్మాయిని తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ ఆ అమ్మాయిని కాపాడటానికి వస్తాడు. అప్పుడు కలి అర్జునుడి యొక్క గాంధీవంతో ఒక పవర్ఫుల్ బాణం వదులుతాడు. ఆ బాణం ఒక వలలాగా మారిపోయి అశ్వత్థామని ఆ వలలో బంధిస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఏం చేయలేక ఆ వలలోనే ఉండిపోతాడు. అప్పుడు ఆ కలి ఆ అమ్మాయిని ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు సోదరా ఆ అమ్మాయిని కాపాడు అని భైరవతో అంటాడు. అప్పుడు భైరవ శరీరంపై ఉన్న కవచాన్ని చూసి అశ్వత్థామ ఆశ్చర్యపోతాడు. ఇవి నా సోదరుడి యొక్క కవచ కుండలాలని గమనించి అశ్వత్థామ తెచ్చుకున్న కర్ణుడి యొక్క కర్రని వలలో నుంచే భైరవ వైపు విసురుతాడు. అప్పుడు భైరవ ఆ కర్ర తగులుతుంది అనే ఉద్దేశంతో చేతిలో పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే భైరవ శరీరంలోకి కర్ణుడు ఆవాహిస్తాడు. అప్పుడు దీపికని ఎత్తుకొని వెళ్తున్న కలిపై ఆ కర్రతో దాడి చేస్తాడు. అప్పుడు మళ్ళీ కలి తిరిగి యుద్ధం చేయడానికి వస్తాడు. కలి తన దగ్గర ఉన్న అర్జునుడి గాంధీవంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు కూడా తన అస్త్రాన్ని కలిపై ప్రయోగిస్తాడు.
అప్పుడు కలి యొక్క అస్త్రం కర్ణుడికి తగులుతుంది. దానివల్ల కొన్ని వందల అడుగుల దూరంలో వెళ్ళి కర్ణుడు పడిపోతాడు. అప్పుడు కర్ణుడు ఆ కలి యొక్క చేతిలో ఉన్న గాండివాన్ని చూసి అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకుంటాడు. అప్పుడు కర్ణుడు అర్థం చేసుకుంటాడు అర్జునుడి యొక్క పవర్స్ అన్నీ కలిలో ఉన్నాయి అని. అప్పుడు కర్ణుడు అశ్వత్థామని ఆ వలలో నుంచి కాపాడతాడు. అలా ఇద్దరు కలిసి కలితో భారీగా భూకంపం వచ్చేలా యుద్ధం చేస్తూ ఉంటారు. అక్కడ అనుకుంటే కర్ణుడు తన శరీరంపై ఉన్న కవచ కుండలాలు తన చేతిలో ఉన్న కర్రతో ఒక అస్త్రాన్ని ప్రయోగించి తాను అనుకుంటే నిమిషాలలో కలిని చంపగలడు. కానీ శ్రీకృష్ణుడు నేను మళ్ళీ కలికిగా పుట్టి కలిని చంపాలని అంటాడు. ఆ ఒక్క మాట కారణంగా కలికి మాత్రమే కలిని చంపాలి అనే ఉద్దేశంతో కలిని వదిలేస్తాడు. ఇక్కడ అశ్వత్థామ మరియు కర్ణుడి యొక్క బలం పెరిగిపోవడం వలన కలి యొక్క బలం ఏం చేయలేకపోతుంది. అప్పుడు కలి నన్ను చంపేస్తారు అనే భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అశ్వత్థామ కర్ణుడు కలిసి దీపికను నిజమైన శంబాల నగరానికి తీసుకుని వెళ్తారు. ఇంతకుముందు సినిమాలో చూపించిన శంబాల నగరం అది ఫేక్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ మొత్తం శంబాల నగరం అంతరించిపోయి ఉంది. దాంతో ఇంకో నిజమైన శంబాల నగరం ఉంటుంది. అక్కడ దీపిక రాకను ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అలా 3 నెలలు గడిచిన తర్వాత ఆకాశంలోని చుక్క ఇంకా కాంతితో వెలగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదే సమయంలో దీపికకి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు చాలా ఉత్సాహంతో మా దేవుడు జన్మిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆమెకు సహాయం చేస్తూ ఎదురుగా ఉంటారు. అప్పుడు అదే సమయంలో ముల్లోకాలు నడుపుతున్న శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో పుడతాడు. ఇక్కడ కల్కి పుట్టుకలో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే కల్కి పుట్టుకతోనే అతడి చేతిలో ఒక చక్రంతో పుట్టి ఉంటాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు మళ్ళీ కల్కి అవతారంలో పుట్టాడు అని. కల్కి రోజు రోజుకు ఎదుగుతూనే ఉంటాడు. అలా కొన్ని రోజులకు కల్కి పెద్దవాడు అయిపోతాడు. పురాణాల ప్రకారం చెప్పుకుంటే కల్కికి పరశురాముడు చాలా విలువైన విద్యలు నేర్పిస్తాడని ఉంది. ఇంకా పురాణాల ప్రకారం చూసుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్న కల్కి కలితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో హనుమంతుడు కల్కికి కుడి భుజంగా సహాయం చేయడానికి వస్తాడు. హనుమంతుడితో పాటు మిగతా 7 మంది చిరంజీవులు కూడా వస్తారు. ఈ చిరంజీవుల్లో హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఈ 4 నెలల్లోపే కలి చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క శిరంతో ఇంకా శారీరక బలాన్ని పెంచుకొని తన శక్తులను పెంచుకొని ఉంటాడు. తన రూపం చూస్తేనే భయపడేలా ఉంటాడు. అప్పుడు కలి ఈ ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఏలుతూ ఉంటాడు. ఒకరోజు కలి 1 కోటి మంది అమ్మాయిల యొక్క శిరం కావాలని ఆర్డర్ పెడతాడు. కనీసం చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా గర్భవతులుగా మారుస్తాడు. ఆ చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లల్ని బలవంతంగా వ్యభిచారంలోకి పంపించి శృంగారం చేపించి గర్భవతులుగా మారుస్తాడు. ఇలా ఆ కలి చేసే అన్యాయాన్ని అధర్మాలను చూస్తూ ప్రజలందరూ ఏడుస్తూ ఉంటారు. నిజంగా దేవుడు ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవాడు. ఇంత దారుణం జరుగుతున్నా ఏ దేవుడు రాలేదంటే నిజానికి దేవుడు లేడన్నమాట అని ఒక వ్యక్తి అంటాడు. అప్పుడు బీభత్సంగా గుర్రాల శబ్దంతో కల్కి ఎంట్రీ ఇస్తాడు. కల్కితో పాటు హనుమంతుడు, అశ్వత్థామ, కర్ణుడు మిగతా చిరంజీవులు కూడా అక్కడికి వస్తారు. కలి మనుషులపై యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. ఇంకా అప్పటికి కలి కాంప్లెక్స్లోనే ఉండి ఉంటాడు. ఇక్కడ హనుమంతుడు, కర్ణుడు, అశ్వత్థామ చాలా బీభత్సంగా భూమి దద్దరించేలా యుద్ధం చేస్తూ ఉంటారు. అలా ఒక్కసారిగా కాంప్లెక్స్ దద్దరిల్లిపోవడంతో సుప్రీమైన కలి తన కళ్ళను తెరిచి తన దగ్గర ఉన్న అర్జునుడి యొక్క గాండివంతో బయటికి వస్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. కల్కి యొక్క సైన్యం చాలా తక్కువగా ఉన్న కర్ణుడు, హనుమంతుడు, అశ్వత్థామ యొక్క బలాల వలన కల్కి యొక్క సైన్యం దాదాపు మొత్తం అంతమైపోతుంది. ఇక కలి అర్జునుడి యొక్క గాండివంతో కల్కి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు వచ్చి తన కర్రతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. ఇక కలికి చాలా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ముల్లోకాలు మొత్తం షేక్ అవుతూ ఉంటాయి. కల్కి ప్రయోగించే అస్త్రాలను సైతం కలి ఈజీగా తప్పించుకుంటాడు. ఇక ఫైనల్గా కల్కి తన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని వదులుతాడు. ఆ చక్రం మొత్తం ముల్లోకాలు తిరిగి ఆ కలి యొక్క తలని వధిస్తుంది. అలా కలి యొక్క జీవితం ముగుస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ కలియుగంలో అధర్మాన్ని పాటిస్తున్న ప్రజలని చంపి ధర్మాన్ని పాటించిన మిగిలిన 65 కోట్ల మంది ప్రజలని సత్యయుగానికి తీసుకొని వెళ్తాడు. ఆ సత్యయుగంలో ఆ భూమిని యథావిధిగా
గంగానది, పర్యావరణంలో చెట్లు, జంతువులు మళ్ళీ పుట్టేలా చూస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత కలికి అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ 10వ అవతారంతో ఇక నేను పుట్టనని అస్సలు అనుకోకండి. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని అణిచివేయడానికి మళ్ళీ పుడుతూనే ఉంటానని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఒక పెద్ద విగ్రహంలోనికి మారిపోతాడు. ఇలా కలియుగం, కలి యొక్క కథ ముగుస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ కథని కొంచెం పురాణాల నుంచి మరియు సొంతంగా ఊహించి చెప్పడం జరిగింది. ఈ వీడియో మరికొందరికి రీచ్ కావాలనుకుంటే మీరు తప్పకుండా ఒక లైక్ కొట్టేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్.